ఫ్రెండ్స్ ఫైనల్లీ మే నెల అయితే కంప్లీట్ అయిపోయింది. జూన్ నెల రాబోతుంది. మే నెలలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ లాంచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే, అంటే థర్డ్ వీక్ ఆఫ్ మేలో మాత్రం ఎవ్రీ డే ఒక మొబైల్ ఫోన్ అయితే మనం ఖచ్చితంగా చూసాం. అండ్ అన్ని కూడా మంచి మంచి ఫోన్స్ మంచి ప్రైజింగ్ లో లాంచ్ చేశారు. ముఖ్యంగా పోకో 8s Gen 3 మొబైల్ ఫోన్ 27,000 రూపాయలకి లాంచ్ చేశారు కార్డ్ ఆఫర్స్ తో. అలాగే రియల్మీ GT60 కూడా సుమారుగా 26,000 రూపాయలకి వచ్చింది విత్ కార్డ్ ఆఫర్స్. నిజంగా క్రేజీ ప్రైజింగ్ అని చెప్పొచ్చు. వన్స్ అపాన్ ఏ టైం షామీ రియల్మీ కొట్టుకునే చూసారా, ఆ కైండ్ ఆఫ్ వాటిల్లో మనకి వీటిని లాంచ్ చేశారు. ఈవెన్ మోటోలో కూడా ఏం తక్కువ లేదు. 21,000 రూపీస్ కి మోటో ఎడ్జ్ 50 Pro కి సంబంధించినటువంటి లైటర్ వేరియంట్ మోటో ఎడ్జ్ ఫ్యూజన్ ని కూడా లాంచ్ చేశారు. అండ్ ఈ నెలలో మోటోలా నుంచి మనకి 2 స్మార్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. మొదటిగా వచ్చేటప్పటికే మోటోలా G85 మొబైల్ ఫోన్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీని బడ్జెట్ సెగ్మెంట్ వచ్చేటప్పటికే వీళ్ళు అరౌండ్ 15 నుంచి 18,000 రూపాయల సెగ్మెంట్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 4 Gen 3 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి POLED డిస్ప్లే, అది కూడా 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, అలాగే 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 30 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి ఈ మొబైల్ ఫోన్ అయితే రాబోతుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని సెకండ్ వీక్ ఆఫ్ జూన్ లో మన ముందుకైతే లాంచ్ చేయబోతున్నారు. సో మోటోరోలా ఎడ్జ్ 50 Pro అలాగే ఎడ్జ్ 50 ఫ్యూజన్ తర్వాత వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ ని కూడా సక్సెసర్ కేటగిరీ కింద లాంచ్ చేయబోతున్నారు. ఇదే మోటోరోలా నుంచి ఎడ్జ్ 50 అల్ట్రా అనేటువంటి పేరుతో మరొక మొబైల్ ఫోన్ కూడా లాంచ్ చేయబోతున్నారు. సో మోస్ట్లీ అల్ట్రా సిరీస్ అయితే మన ఇండియాకి తీసుకున్నారు, బట్ ఈసారి అయితే దీన్ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో, ముఖ్యంగా చెప్పాలంటే పోకో రియల్మీకి గట్టి కాంపిటీషన్ ఇవ్వడం కోసం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో, అంటే 30 అంటున్నారు కానీ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని అరౌండ్ 40K బడ్జెట్ లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. OnePlus Nord 4 రాబోతుంది. సో దానికి కాంపిటేటివ్ గా ఈ మొబైల్ ఫోన్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ మోటో ఎడ్జ్ 50 అల్ట్రా. ఇక దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో కూడా మనం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 ప్రాసెసర్ ని 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి POLED కర్వ్డ్ స్క్రీన్, అది కూడా 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి, రేర్ వచ్చేటప్పటికి 50+64+50 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి, అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 125 watts ఆఫ్ వైర్డ్ ఛార్జర్, అలాగే 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 10 watts ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఎలాగో మనం కామన్ గా చూస్తుంటాం. మోస్ట్లీ దీన్ని వచ్చేటప్పటికే థర్డ్ లేదా ఫోర్త్ వీక్ ఆఫ్ జూన్ లో మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. OnePlus Nord 4 కి అలాగే షామీ కూడా మరొక ఫోన్ తీసుకొని రాబోతుంది. సో దానికి కాంపిటేటివ్ గా ఇక OnePlus గురించి ఎలాగో మాట్లాడుకుందాం కదా. OnePlus నుంచి ఇదే మంత్ లో మనకి 2 మొబైల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఒకటి వచ్చేటప్పటికే OnePlus Nord CE4 Lite. దీన్ని వీళ్ళు మోస్ట్లీ 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ మోస్ట్లీ 695 గానీ లేదన్నట్లయితే 6 Gen 1 గానీ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. అలాంగ్ సైడ్ విత్ 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. ఇందులో కూడా మీకు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది కామన్ గా రావడం జరుగుతుంది. ఎలైట్ స్లైడర్ లాంటివి ఉండవు, ఎందుకంటే ఇది లైటర్ వేరియంట్ కింద మన ముందు తీసుకొస్తుంటారు కాబట్టి. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది మనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది ఏంటి అనేది. అలాగే ఇదే OnePlus నుంచి మరొక ప్రీమియం మొబైల్ ఫోన్ OnePlus Nord 4 యాక్చువల్ గా మనకి ఈ మంతే లాంచ్ చేస్తాం అనుకున్నారు, కానీ ఈ నెలలో వీళ్ళైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మోస్ట్లీ ఇది నెక్స్ట్ మంత్ మాత్రం ఖచ్చితంగా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని వీళ్ళు అరౌండ్ 30,000 to 35,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది OnePlus Nord 4. ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7+ Gen 3 ప్రాసెసర్, 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుంది. అండ్ దీంట్లో సోనీకి సంబంధించినటువంటి లిటియా 600 సెన్సార్ తో మనకి మొబైల్ ఫోన్ అయితే రానుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో. సో ఆ బడ్జెట్ లో అదే ప్రాసెసర్ తో రియల్మీ ఆల్రెడీ లాంచ్ చేసేసింది. దీంట్లో మనకు వచ్చేటప్పటికే 27,000 రూపాయలు లాంచ్ చేస్తారు. మోస్ట్లీ వీళ్ళు 30 నుంచి 35,000 రూపాయలు. OnePlus బ్రాండింగ్ కదా, కొంచెం ప్రీమియం ఉంటుంది కాబట్టి ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి చైనీస్ వేరియంట్ OnePlus Ace V3 అనేటువంటి మొబైల్ ఫోన్ మన ఛానల్ అన్బాక్సింగ్ చేస్తాను, ఒకవేళ చూడకపోతే కార్డ్స్ లో చూసేసేయండి. సో మెజారిటీ ఆఫ్ ద స్పెక్స్ అన్ని కూడా వీటితోనే మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో ఈ మంత్ లో కూడా ఎక్కువగా 30 నుంచి 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ఎక్కువగా లాంచ్ అవుతున్నాయి. వీటికి టఫ్ కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఇదే నెలలో కెమెరా సెంట్రిక్ గా మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే గనక
ఖచ్చితంగా దీని గురించి అయితే మీరు తెలుసుకోవాల్సిందే. Xiaomi 14 Ultra అలాగే 14 సిరీస్ 14 ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి అంతే. ఆల్మోస్ట్ ఆల్ గూగుల్ పిక్సెల్ తర్వాత ఆ కైండ్ ఆఫ్ అవుట్పుట్ మీరు చూడాలనుకుంటున్నారు, ముఖ్యంగా పోర్ట్రేట్ డెప్త్ ఎఫెక్ట్ అంటే గనక ఈ మొబైల్ ఫోన్స్ తర్వాతనే ఏ మొబైల్ ఫోన్ అయినా కానీ. సో కాకపోతే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, ఎందుకంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే వాళ్ళు ఇచ్చేటువంటి స్పెసిఫికేషన్స్ కి ఫెంటాస్టిక్. కాకపోతే ఏంటంటే షామీకి అంత మార్కెట్ లేదని నా అభిప్రాయం. ఎక్కువగా సేల్స్ కూడా అవుతూ ఉండవు, ఎందుకంటే షామీకి 70,000 80,000 లక్ష రూపాయలు పెట్టి పర్చేజ్ చేసే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. బట్ అయినా కానీ వీళ్ళు షామీ సివిక్ అని ఏదైతే చైనాలో లాంచ్ చేశారో అదే మొబైల్ ఫోన్ ని సివి అనేటువంటి పేరుతో డైరెక్ట్ గా మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు రేపు 12వ తారీఖు. సో ఇది కూడా కెమెరా సెంట్రిక్ గా ఈ మొబైల్ ఫోన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇది కూడా లైకా కొలాబరేషన్ తోనే మన ముందుకు వస్తుంది. 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 40,000 నుంచి 50,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ టు వెయిట్ అప్ ఫర్ దిస్. దీంట్లో మీకు Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8s Gen 3 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, అలాగే మరొక 12 మెగాపిక్సెల్, మరొక 50 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి మొబైల్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. మోస్ట్లీ నేను ఇందాక చెప్పినట్టు 40,000 నుంచి 50,000 బడ్జెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఆ బడ్జెట్ లో Xiaomi అది కూడా ఓన్లీ కెమెరా కోసం కొంటారా? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ Oppo దగ్గర నుంచి మనకి Oppo 12 సిరీస్ కూడా లాంచ్ అవబోతున్నాయి. రెండిట్లో 2 ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. 12 వరకే, 12 Pro 2 వేరియంట్స్ లో. అయితే దీంట్లో వీళ్ళు MediaTek Dimensity కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ ని యూస్ చేస్తున్నారంట. 8250 ప్రాసెసర్ తోటి విచ్ కమ్స్ విత్ రేర్ కెమెరా సెంట్రిక్ గానీ ఈ మొబైల్ ఫోన్స్ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. సేమ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తోటి, అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాస్ తోటి, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ సేమ్ 67 వాట్స్ ఆర్ 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ మొబైల్ ఫోన్స్ మన ముందు చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో 10, 11 సిరీస్ తర్వాత దాని సక్సెసర్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఇక ఫైనల్ గా వివో దగ్గర నుంచి వివో X Fold 3 Pro అనేటువంటి పేరుతో డైరెక్ట్ గా మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు రేపు జూన్ 6వ తారీఖున. సో దీంట్లో కూడా వీళ్ళు కెమెరా సెంట్రిక్ గా అండ్ జైస్ తోటి కొలాబరేషన్ అవుతూనే వీళ్ళు ఈ మొబైల్ ఫోన్స్ ని మన ముందు తీసుకొస్తున్నారు. రేర్ వచ్చేటప్పటికే వీళ్ళు 50+50+64, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇన్ కవర్ లో వచ్చేటప్పటికి 10 మెగాపిక్సెల్ మన ముందు తీసుకొని రాబోతున్నారు. 8 inches కి సంబంధించినటువంటి అన్ఫోల్డ్ చేసినప్పుడు స్క్రీన్ సైజ్ తోటి, అలాగే క్లోజ్ చేసినప్పుడు 6.8 or 9 తీసుకొస్తూ ఉంటారు. Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8s Gen 3 తోటి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా 1,20,000 నుంచి 1,50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా చెప్పాలన్నట్టు ప్రీవియస్లీ మనకి కేవలం ఒక్క ఫోల్డింగ్ ఫోన్ మాత్రమే లాంచ్ అయ్యేది. యాజ్ ఆఫ్ ఇప్పుడు మీరు చూసారంటే 2 లేదా 3 డివైసెస్ దాకా లాంచ్ అవుతున్నాయి, విచ్ ఈస్ వెరీ గుడ్ మూవ్. ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఫోల్డింగ్ ఫోన్ లో మొట్టమొదటిసారిగా 4500 నిట్స్ తోటి ఈ స్క్రీన్ అయితే రాబోతుందంట. ఇది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపించింది. సో దీని గురించి మీరే అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ జూన్ మంత్ లో మన ముందుకు లాంచ్ అవబోతున్నటువంటి మొబైల్ ఫోన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. వీటన్నిటిలో ఏ మొబైల్ ఫోన్ కి మీరు చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.